పూరా లోకల్. జలదోపిడి చాలదన్నట్టు కర్ణాటక ఏం చేసింది, ఆల్మట్టిలో ఎత్తు పెంచింది. అయినా సరే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఒక్క మాట మాట్లాడాడు మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ హక్కుల గురించి మీరు మట్టి హైట్ ఎట్లా పెంచుతారు అన్న మాట మాట్లాడారు. అక్కడ అప్పర్ భద్రాలో ప్రాజెక్టులు అయితే మనకు కృష్ణలో నీళ్ళు రావు. అందుకే అంటున్నా నేను పదే పదే జూరాలనే మనకు సోర్సు, భద్రా మీద డిపెండ్ అయితే నీళ్ళు అనేది మహబూబ్నగర్కి వచ్చే పరిస్థితే లేదు. అందుకోసమే ఇంకొక మాట మీకు చెప్పాలి, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం సపరేట్. తీసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎంత నీళ్లు రావాలి, ఎంత నీళ్ళు వచ్చినాయన్న విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతలల్లో 66,235 ఎకరాలకు నీళ్ళు రావాలి. కానీ ఇప్పుడు అచ్చంపేటలో వస్తున్నది ఎంత, 45,000 ఎకరాలకు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కింద 2,000 ఎకరాలు రావాలి, అది అసలే వస్తలేదు. అదేవిధంగా డిండి ఎత్తిపోతల కింద అచ్చంపేటకి 14,000 ఎకరాలకు నీళ్ళు రావాలి, అది కూడా అసలే వస్తలేదు. అంటే తెలంగాణ రాకముందు ఏదైతే కల్వకుర్తిలో రానటువంటి ఒక 45,000 ఎకరాలకు సాగు వస్తుంది తప్పితే మిగతా డిండి నుండి కానీ పాలమూరు నుండి కానీ అచ్చంపేటకైతే ఏం లాభం కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, కల్వకుర్తి ఎత్తిపోతల కింద రావాల్సిన 92,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు పాతదే అది వస్తుంది. భీమా అడిషనల్గా ఒక 35,000 ఎకరాలు దానికి యాడ్ చేసుకోగలిగినాం. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం అయితే మన పాలమూరు రంగారెడ్డిలో 96,399 ఎకరాలకు నీళ్ళు వస్తుంది అనుకుంటే అందులో కేవలం 10,000 అందులో ఏం వస్తలేదు. డిండి నుంచి రావాల్సిన 10,000 కూడా సాగులోకి వస్తలేదు. అంటే కల్వకుర్తికి కూడా ఇప్పటి వరకు కూడా ఏమి కృష్ణా నీళ్ళు రానటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కల్వకుర్తి లిఫ్ట్ రిపేర్ అయినాక మాత్రం ఒక 40,000 ఎకరాలకు వస్తుంది, 70,000 బదులు 40,000 ఎకరాలకు వస్తుంది. ఇదే మన నాగర్ కర్నూలులో చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి నుంచి 71,433 ఎకరాలకు నీళ్ళు రావాలి, అది మాత్రం ఇంతవరకు ఒక చుక్క కూడా నీళ్ళు వస్తలేదు. సో ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే రైల్వే రాలేదు, మంచినీళ్ళు సాగునీరు రాలేదు. అదేవిధంగా నాగర్ కర్నూలు పట్టణంలో మౌలిక వసతులకు సంబంధించి చూసుకుంటే చిన్న వాన పడితే చాలా రోడ్లన్నీ పాడవుతున్నాయని చెప్తా ఉన్నారు. నేనైతే చూడలేదు ఎప్పుడు నాగర్ కర్నూలు టౌన్లో. అట్లానే పట్టణంలో రింగ్ రోడ్ ఫినిష్ కాక ఏండ్లకేండ్లు పెండింగ్ ఉండడంతో చాలా ఇబ్బంది అవుతున్నదని చెప్పినారు. అట్లానే అమరాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లో గిరిజన తాండాలు చెంచుగూడాలు ఇప్పటికి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక దుందుబి నది ఉన్నది, దాంట్లో ఇసుక దోపిడి యథాతథంగా సాగుతుంది. బీఆర్ఎస్లో సాగింది, కాంగ్రెస్లోకి వచ్చినాకైతే ఇక మరీ భయంకరంగా ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని మరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఇసుక మాఫియాని, ఇసుక దోపిడీని అరికట్టకపోతే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది, వాగంతా కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీని మీద అధికారులు దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.